ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం రకరకాలుగా నిద్రపోతూ ఉంటాం. అంటే తలను ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అంటూ పెట్టుకొని నిద్రపోతూ ఉంటాం. అయితే ఇందులో ఈ వీడియోలో ఏంటంటే ఉత్తరం వైపు తలను పెట్టుకొని నిద్రపోకూడదా, అలా చేస్తే నాకు కలిగే నష్టాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరం వైపు తల పెట్టుకొని నిద్రపోకూడదు అని తరచు పెద్దవాళ్ళు చెప్పే మాట ఇది. ఆయుక్షీణమని పురాణేతిహాసాలలో అనేక కథలు కూడా ఉన్నాయి. మన వైద్య శాస్త్రం మాత్రం కొన్ని శాస్త్రీయ ఆధారాలను చూపుతుంది. ఉత్తరం వైపు తలపెట్టి పడుకుంటే రోగ నిరోధక శక్తి తగ్గుతుందని కొన్ని పరిశోధనలో తేలిందట. ఎందుకంటే భూమధ్య రేఖ నుంచి 40 డిగ్రీల అక్షాంశం దాకా ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. ఉత్తర ధ్రువం సమీపించే కొద్దీ ఇది తగ్గుతుంది. మన దేశం 40 డిగ్రీల ఉత్తర అక్షాంశం రేఖ మధ్య ఉంది కాబట్టి ఈ ఆకర్షణ శక్తి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ సూత్రం ప్రకారం దక్షిణం నుంచి ఉత్తరం దిక్కుకు ఆకర్షణ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. దీనివల్ల శరీరంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. దీంతో కొన్ని రసాయనాలు తయారై రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ప్రకృతి సిద్ధమైన నిరంతర ప్రక్రియ. మన శరీరంలో ఇనుము, నికెల్, కోబాల్ట్ వంటి లోహ పదార్థాలు ఉంటాయి. వీటిపై గురుత్వాకర్షణ శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ పదార్థాలు ఉత్తర, దక్షిణ ధృవాల్లో కేంద్రీకృతం అవుతాయి. ఉత్తరం దిక్కుగా తలపెట్టినప్పుడు మెదడు, అరికాళ్ళ దగ్గర ఈ పదార్థాలు ధృవాలుగా ఏర్పడతాయి. దీనితో సహజ సిద్ధమైన ఆకర్షణ శక్తి శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుపడతాయి. దీనివల్ల శరీరంలో బ్యాక్టీరియా వృద్ధి చెందడమే కాకుండా రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. ఈ కారణాల వల్ల మనిషి తొందరగా రోగాల బారిన పడతాడు. అందువల్ల ఉత్తర దిక్కు వైపున పెట్టుకోకపోవడం మంచిది. అంటే శాస్త్రీయ పరంగా కానీ, లేదంటే పెద్దవాళ్ళు చెప్పినా కూడా, లేదంటే పురాణ ఇతిహాసాల్లో చెప్పినా కూడా, లేదంటే సైంటిఫిక్గా చెప్పినా కూడా ఏ విధంగా చూసినా ఉత్తరం వైపు పెట్టుకోకపోవడం చాలా మంచిదని మన పెద్దలు చెప్తున్నారు. సో ఏదైనా కూడా పెద్దలు మన ఆలోచించి చెప్తారు కాబట్టి అది మనకు ఉపయోగకరంగా ఉండాలనే వాళ్ళు కూడా చెప్తారు. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.